కొన్ని వచనాలు చదువుదాం. ముందు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. పరిశుద్ధాత్మని చేత నింపబడిన వారు, ఆత్మ చేత నడిపించబడేవారు, ఆత్మను అనుసరించి నడుచుకునేవారు ఆ యొక్క ఆత్మ ఫలం ఫలిస్తారు. అందులో ఒకటి ప్రేమ, సంతోషము, నెక్స్ట్ సమాధానం. అక్కడ ఉన్నాం మనం. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదువుదాం ఒకసారి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. ఆ శక్యమైతే అనే పదం మనకి ఎంత రిలాక్స్. ఓకే, అది లేకపోతే చాలా కష్టపడేవాళ్ళం. సో మీరెవరు పరలోకం పోరు అంటే ఇంక అంతే. ఇంకా సో శక్యమైతే అని ఉన్నందుకు నా వల్ల కాలేదు కాబట్టి నో ప్రాబ్లం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఓకే, దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకో వచనం చదువుదాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో అనండి ఒకసారి కొంచెం గట్టిగా. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండండి, కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా ప్రయత్నం చేయండి అంటే మనం ఏదో చేసేసాం, ఇంకా అయిపోయింది. ఆ ప్రయత్నం అనే మాట లేకుండా దౌ షల్ అన్నారంటే అంతే. ఇంకా నీవు నిశ్చయముగా పరిశుద్ధత సమాధానం కలిగి ఉండవలను, లేకపోతే నువ్వు పరలోకం పోవు అని అంటే చాలా కష్టపడాలి మనం. సో ఈ శక్యమైతే చేతనైనంత మట్టుకు ప్రయత్నం చేయండి. ఈ పదాలు మనకి చాలా ఒక రకమైనటువంటి సూదింగ్, లేకపోతే పర్వాలేదు మంచిగా అనిపిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక కీర్తన గ్రంథము 34వ కీర్తన 14వ వచనం, 3వ వచనం. కీర్తన 34వ కీర్తన 14వ వచనం చదువుదాం ఒకసారి. 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దాని వెంటాడుము. చేజ్ షాలోమ్. షాలోమ్ని చేజ్ చేయమని చెప్తున్నాడు. శక్యమైనంత మట్టుకు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు ప్రయత్నం చేయి, వేటాడు. దేనికోసం? సమాధానాన్ని ఫలించడం కోసం. సరే, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక థియరీ, బిబ్లికల్ థియరీ మనందరికీ బాగా తెలుసు. బైబిల్లో ఒక దాని గురించి మనకి మెన్షన్ చేయబడింది అంటే దానికి సంబంధించిన అబ్సల్యూట్ థియరీ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన నేను ప్రాక్టికల్ గురించి మాట్లాడలేదు కానీ జస్ట్ థియరీ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. అందులో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ థింగ్ ఏంటంటే, బైబిల్లో మనకి సమాధానము అనే పదం మీకు ఎక్కడెక్కడ కనపడుతుందని అడిగితే ఏమని చెప్తారు మీరు? మీకు కనిపించే కొన్ని సందర్భాలని చెప్పండి ఒకసారి. అంటే ఏ అంశాల్లో సమాధానాన్ని మీకు కనపడుతుంది? ఏ వచనాల్లో కనపడుతుంది, లేకపోతే ఏ ప్రార్థనలో కనపడుతుంది, ఏ ఆశీర్వాదంలో కనపడుతుంది, లేకపోతే ఏ సందర్భము, లేకపోతే ఏ సంఘటనలో కనపడుతుంది సమాధానం అనే పదం బైబిల్లో? దట్టు మొదటి 5 పుస్తకాల గురించి మాట్లాడుతున్నాను. గుర్తొచ్చింది చెప్పండి, పర్వాలేదు. ఎవరు ఊరు శిక్ష అయ్యారు మీకు చెప్పకపోతే? చెప్పండి. ఎస్, ఫస్ట్ కనిపించేది అక్కడే, ప్రీస్ట్లీ బ్లెస్సింగ్. సో యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంది కూడా అదే. ఇంకా వేరే మళ్ళీ మీకు ఏమి ఛాన్స్ ఇవ్వను కానీ. సో ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ అనండి ఒకసారి. ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఏమో పాస్టర్ గారు, మాకు అయ్యని తెలియదండి. పాస్టర్లీ బ్లెస్సింగ్ తెలుసు కానీ మాకు ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ తెలియదు మాకు. ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ అంటే ఎక్కడ ఉంటుంది, ఏంటది? ఆరోనిక్ బ్లెస్సింగ్, ప్రీస్ట్లీ బ్లెస్సింగ్. యాజకుడు దీవించే విధానం గురించి మనం చూస్తాం. యాజకుడు దీవిస్తాడు. యాజకుడు, ప్రధాన యాజకుడు లేదా యాజకుడు సర్వీస్ చేసిన తర్వాత ఇశ్రాయేలుని ఉద్దేశించి దీవించాలి. ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి కొన్ని గైడ్ లైన్స్ మాట్లాడుకుందాం. ఈ వచనాన్ని, ఈ మాటకి సమాధానం అనే మాటకి ఉన్న సంబంధం ఏంటి? సమాధానాన్ని మనకి స్పష్టంగా, అద్భుతంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పే అద్భుతమైనటువంటి ఏరియా ప్రీస్ట్లీ బ్లెస్సింగ్. ఓకే, చూద్దాం ఒకసారి.
ఎక్కడ ఉంటుంది అది? ఆ ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ ఎక్కడ ఉంటుంది? హలో, ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ ఎక్కడ ఉంటుంది? ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ ఎక్కడ ఉంటుంది? నంబర్స్, సంఖ్యాకాండము 6వ అధ్యాయము చదవండి ఒకసారి. 23 నుంచి 22 నుంచా 24 నుంచి చదవండి. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవించవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదును. ఓకే, దేవుని ఆశీర్వాదం అనండి ఒకసారి. దేవుని ఆశీర్వాదం ప్రజలు పొందుకోవాలంటే ఈ యాజకుడు దీవించాలి, ఉచ్చరించాలి, ఈ మాటలు ఉచ్చరించాలి. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఉచ్చరించుట అనేది కేవలం అదొక మంత్రం లాగానో, అదొక చాంట్, లేకపోతే ఏదో ఒక అది ఉచ్చరించినందుకు దీవెన కలుగుతుంది అనే అర్థం మనకి ఇక్కడ కలుగుతూ ఉంది. నిజంగా ఉచ్చరించడం వలన మాత్రమే, కేవలం ఉచ్చరిస్తే దీవించబడతాం అనేది ఒకవేళ ఉచ్చరించడమే అయితే అదేదో అర్థం కాని భాషలో ఇంకేదో మంత్రం చెప్పాలి. దేవుని వాక్యము జ్ఞానసహితమైనటువంటి వాక్యం, బుద్ధివాక్యము లేదా జ్ఞానవాక్యం అంటాం దాన్ని. బుద్ధివాక్యము లేదా జ్ఞానవాక్యం అంటాం. గమనించండి ఒకసారి. ఈ వాక్యంలో ఇందులో ఉన్నటువంటి జ్ఞానం మనం గ్రహించకపోతే, లేకపోతే ఉపదేశం మనం తెలుసుకోకపోతే మన కొరకు నియమించబడిన అందులో ఉన్నటువంటి దాచబడినటువంటి మెసేజ్ని మనం తీసుకోలేము, వెలుగులో నడవలేము మనం. సో అయితే నేను డైరెక్ట్గా పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. యాజకుడు దీవించాలి. ఎవరు దీవించాలి? యాజకుడు దీవించాలి. అంటే ఆ యాజకుడు దీవించేటప్పుడు ఈ మూడు స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ. ఎన్ని స్టేట్మెంట్? మొత్తం 3 స్టేట్మెంట్స్. చెప్పండి ఒకసారి. మొదటిది తెలుగులో చెప్దాం. ఫస్ట్, యెహోవా నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. అంతేనా? ఆశీర్వదించి కాపాడును గాక. ఓకే, ఆశీర్వదించి కాపాడును గాక. అమ్మ అది పెట్టి ప్రజెంటేషన్ పెట్టి ఒకసారి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. రెండోది చూడండి ఒకసారి. నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. మూడోది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఏదైతే శక్యమైనంత మట్టుకు, ఏదైతే ప్రయత్నం చేయండి, ఏదైతే వేటాడండి అని చెప్పబడినటువంటి దాన్ని మీకు కలిగేటట్టు చేస్తాడు. ఇవి 3 మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. లిటరలీ ఈరోజు నేను జ్ఞాపకం చేసే విషయాన్ని చూడండి ఒకసారి. ఈ ప్రీస్ట్లీ బ్లెస్సింగ్స్లో ఇది మనము తెలుగులో గాక కొంచెం బెటర్ ఇంగ్లీష్లో, బట్ ఒరిజినల్ లాంగ్వేజ్ హీబ్రూలో చూడకపోతే చాలా మిస్ అవుతాం మనం. ఓకే, చూడండి ఒకసారి. అందులో మొట్టమొదట గమనిస్తే దీంట్లో పేరెంటింగ్ గైడ్ లైన్స్ అంటాం. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. అంటే పిల్లల్ని ఎలా పెంచాలో ఈ భాగం బోధిస్తుంది. పిల్లల్ని ఎలా పెంచాలో ఈ 3 మాటలు చెప్తాయి. ఓకే, ఇదే కాదు, పిల్లల్నే కాదు. ఓకే, యాజకుడు అనేవాడు తను దీవించేటప్పుడు తను ముసుగు వేసుకొని దీవిస్తాడు. ఒకసారి ఆ బొమ్మ చూడండి ఒకసారి. యాజకుడు ఎలా దీవిస్తాడో మీకు చూపిస్తాను. చేతులు ఎత్తి దీవించాలి. ఒకసారి అలా చూడండి ఒకసారి. ఇది యాజకుడు దీవించే పద్ధతి. అందరికి కనపడుతుందా? యాజకుడు దీవించేటప్పుడు తన ముఖం మీద ఇలా కప్పుకుంటాడు. తన ముఖాన్ని తను చూపించాడు. దీవెన పొందే వాళ్ళు దీవెన ఎలా పొందాలో తెలుసా? కళ్ళు తెరిచిట్ట కాదు. ఓకే, తలలు దించుకోవాలి. ఓకే, ఆశీర్వాదములు మా మీద పాడేటప్పుడు ఏం చేస్తాం? అందరం లేచి నిలబడతాం. ఫస్ట్ ఏం చేస్తాం? ఓకే, వీఆర్ గోయింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. బెనడిక్షన్ ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదు.
అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఎవరు పడితే వాళ్ళు ఆశీర్వదించడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి లేదు. దానికి ఒక ఆర్డినేషన్, దానికి ఒక అనాయింటింగ్ కావాలి. ఆ అనాయింటింగ్ ఆశీర్వాదం వచ్చేటప్పుడు ఆశీర్వదించేవాడేమో అలా ఉంటాడు, తన ముఖాన్ని కప్పుకొని ఉంటాడు. ఆశీర్వాదం పొందేవాడు ఏం చేయాలి తెలుసా? తల దించుకోవాలి. ఆ మొహం చూడకూడదు. ఓకే, ఎవరి మొహం చూడకూడదు? ఆశీర్వదించే యాజకుని ఫేస్ చూడకూడదు. ఏం చూడాలి మరి? తల దించుకొని ప్రతి 3 సార్లు ఉంది కదా, ప్రతి మాటకి చివర్లో ఏమనాలి? ఏమనాలమ్మా చివర్లో? ఆ 3 మాటలు పెట్టం మరొకసారి. ఆ 3 మాటలు చెప్పేటప్పుడు లాస్ట్కి ఆమెను కాదు, యాక్చువల్గా ఇది ఒరిజినల్ బెనడిక్షన్. ఇది సో ప్రీస్ట్లీ బెనడిక్షన్. ఈ బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి ప్రతి మాట పలికినప్పుడు కింద ఏమనాలి? లాస్ట్కి మూడిటికి ఒకసారి కాదు, ప్రతి సెంటెన్స్ తర్వాత ఏమనాలి? చెప్పాలి. కెన్ ఎహి రజ్జోన్. కెన్ ఎహి రజ్జోన్ అంటే ఇది అలాగు నాకు జరుగునుగాక అని చెప్తున్నాం అనండి ఒకసారి అన్నమాట. కెన్ ఎహి రజ్జోన్ అనండి ఒకసారి. ఓకే, అంటే మరొకసారి ఆశీర్వదించేటప్పుడు ఆశీర్వదించేవాడు చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. ఇంకా ఒకసారి ఆ బొమ్మ చూపించమ్మా. ఈ యొక్క చేతిని కూడా ఇలా తీయాలి, ఇలా పెట్టాలి. ఓకే, షిన్ అనే అక్షరం పెట్టాలి. అలా పెట్టి, షిన్ అంటే ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడు అని అర్థం. అలా చేతులు పైకెత్తినప్పుడు ఒకవేళ దేవాలయంలో ఆరాధన అనగా ఆ యొక్క బలిపీఠం ఇలా చేతులు ఎత్తినప్పుడు ఆ చేతుల పైనుండి దహించు అగ్ని అక్కడి నుంచి పైకి లేవడం మాత్రమే కాదు, ఒకవేళ ఇలా చూస్తే దహించు అగ్ని పైకి లేవడం కనపడుతుంటుంది. ఆ అగ్నిలో నుండి ఆ బలార్పణ తర్వాత, లేకపోతే ధూపవేదిక మీద ధూపం వేసిన తర్వాత యాజకుడు ఆ షిన్ని పైకెత్తినప్పుడు ఒకవేళ చూస్తే అక్కడి నుంచి ధూపము, అక్కడి నుంచి ఆ యొక్క బలిపీఠం యొక్క అగ్ని కనపడతా ఉంది. యాజకుని మొహం కనిపించదు. కానీ అది చూడకుండా తలదించుకొని ఏం చేయాలి? కెన్ యహీ రజ్జోన్, అది నాకు జరుగునుగాక అనాలి. సో ఈ మాట అనేటప్పుడు బాగా వినండి ఒకసారి. ఈ భూమి మీద మనందరం ఎందుకని కొనబడ్డాం? మనం రక్తం ఇచ్చి, యేసుప్రభు రక్తం ఇచ్చి నిన్ను నన్ను ఎందుకు కొన్నాడు? రాజులైన యాజకులుగా చేయడానికి. అంటే ఇలా నువ్వు దీవించడం అని అర్థం. అంటే ఈ యాజకుడు అనేవాడు తన ప్రజలకి తండ్రి అవుతాడు. దేవుడు తన ప్రజలకు తండ్రి. ఇప్పుడు ఆశీర్వదించేవాడు ఎవరు అంటే ఆశీర్వదించేవాడు తండ్రి అవుతాడు. చూడండి ఒకసారి. ఈ ఆశీర్వదించేవాడు పేరెంటింగ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పేరెంటింగ్. ఆ పేరెంటింగ్ చేసేటప్పుడు ఈ భూమి మీద ఉన్న మనందరము కూడా పేరెంట్స్. అనగా కేవలం ఇది ఓన్లీ తల్లిదండ్రులు పిల్లలకి మాత్రం సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఈవెన్ ఒక స్పిరిచువల్ లీడర్ అండ్ తనని ఫాలో అయ్యే వాళ్ళకి సంబంధించింది. అంతేకాకుండా జాగ్రత్త గమనించండి ఒకసారి. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ వ్యక్తిగత రిలేషన్కి సంబంధించింది కూడా. దీన్నే సమాధానమును వెంటాడుట. అంటే మనం సమాధానాన్ని వెంటాడడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక థియరీ మన కొరకు సిద్ధపరచబడింది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఫాస్ట్గా చెప్పేసినట్టు ముగిస్తాను. చూడండి ఒకసారి 3 విషయాలు, 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నెంబర్ 1, మొదటి విషయం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక అనండి ఒకసారి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. హీబ్రూలో ఏమనుంటుంది? ఎవరెఖక వైష్మెరెఖ అంటే తెలుగులో మనకి ఆశీర్వదించి కాపాడునుగాక అనండి ఒకసారి. ఆశీర్వదించి కాపాడునుగాక. ఓకే, ఆ మాట మొదటి మాట అయితే. రెండో మాట, తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కరుణించునుగాక. నెక్స్ట్ మూడోది, తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి, తెలుగులో ఉదయింపజేసి అని ఉంటుంది. రెండిట్లో మీరు చూస్తే, ఇంగ్లీష్లో ఎలా రాసి ఉంటుందంటే, రెండో మాట హిస్ ఫేస్ షైన్ అపాన్ అని ఉంటుంది. తన ముఖకాంతి నీ మీద ఉదయింపజేస్తాడు అనే మాట. ఓకే, ఉదయింపజేస్తాడు అంటే షైన్ అపాన్ అనే మాట. తర్వాత చివరిది సమాధానం ఇచ్చినప్పుడు మాత్రం ఏమని రాసి ఉంటుంది?
లిఫ్ట్ అప్, తన ముఖ కాంతిని నీ మీద ఉదయింపజేసి అని 2 సార్లు మనకు గాను. కానీ హీబ్రూలో లేకపోతే ఇంగ్లీష్లో చూస్తే లిఫ్ట్ అప్ అనగా తల నీ వైపు ఎత్తబడుతుందట. లిఫ్ట్ అప్కి షైన్ అపాన్కి డిఫరెన్స్ ఉంది. షైన్ అపాన్ అంటానికి లిఫ్ట్ అప్కి డిఫరెన్స్ ఉంది. ఈ మూడిట్లో కామన్ థింగ్స్ కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. మొదటి మాట ఏమన్నది అక్కడ, నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. అందులో రహం అనే పదం కనపడుతుంది. 3 పదాలు మీకు గుర్తు చేస్తాను. ఒకటి రహుం, రెండోది కెన్, మూడోది షాలోమ్. ఓకే, మళ్ళొకసారి ఏమేమి మాట్లాడుకున్నాం. మొదటి ఆశీర్వాదం ఏమని ఉంటుంది? రహుం అంటే కనికరించడం అని అర్థం. రహుం అంటే ఊంబ్ అని అర్థం, గర్భము అని అర్థం. ఓకే, చూడండి ఒకసారి. మొదటి దాంట్లో ఈ సన్నిధి కాంతి అనే పదం, ఫేస్ అనే పదం, లేకపోతే కాంటినెన్స్ అనే పదం ఫస్ట్ దాంట్లో లేదు. ఫేస్ అనే పదం, కాంటినెన్స్ అనే పదం లేదు. కానీ సెకండ్ అండ్ థర్డ్లో ఆ కాంటినెన్స్ అనే వర్డ్ ఉంది. సో ఈ రెండిటికి మొదటి దానికి మధ్య తేడా ఏంటంటే, ఇంకో మాటలో చెప్పాలంటే ఇవి త్రీ స్టేజెస్. ఇవి 3 కూడా 3 స్టేజెస్. అంటే చిన్న బిడ్డ కడుపులో ఉన్నప్పుడు లేదా చిన్నగా ఉన్నప్పుడు బిడ్డలు ఉంటారు చూసారా, ఆ బిడ్డని ఎలా చూస్తామంటే ఏం చేస్తామట, ఆశీర్వదించి కాపాడుట అనండి ఒకసారి. ఆశీర్వదించి, ఓకే, ఆశీర్వదించడం అంటే బ్లస్, దీవించుట, ఆశీర్వదించడం అనే మాటకి ఇంక్రీజ్ చేయడం, మల్టిప్లై చేయడానికి సరిపడినటువంటి విషయాల్ని ఆశీర్వదించడం అంటాం. ఒకసారి చదవం అది. The word blessing doesn't just sort of have vague spiritual qualities but has a very concrete meaning in the sense of increase. The word blessing is associated with the idea of multiplying, increasing something. అంటే గర్భంలో బిడ్డ ఎదుగుతూ ఉంటుంది కదా, రఖం అంటాం. సో చూడండి ఒకసారి. మొదటిది, ఓకే, సింపుల్గా స్ట్రైట్గా చెప్తాను. చూడండి ఒకసారి. బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని టేక్ కేర్ చేస్తాం చూసారా, ఆ టేక్ కేర్ చేసేటప్పుడు దాన్ని ఏమంటాం అంటే కనికరము అంటాం, రహూం అంటాం. రహూం అనే మాట ఆ సెంటెన్స్లో 2 సార్లు ఉంటుంది. ఆ సెంటెన్స్లో 2 సార్లు రహూం అనే మాట ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, ఈ కనికరము అనే మాట ఏదైతే ఉందో చూడండి ఒకసారి. ఈ కనికరం అనే మాట వల్ల అన్కండిషనల్గా బిడ్డ ఎదుగుదల కొరకు మనము ఆ యొక్క కనికరాన్ని ఇంపార్ట్ చేస్తాం. మనలో నుంచి ఏం చేస్తాం? కనికరం. సో వాళ్ళు మనకి ఏమి ఇచ్చారో మనకు అనవసరం, వాళ్ళు మనకి ఏం చేస్తారో అనవసరం. అన్ని పనులు చేస్తాం వాళ్ళకి. ఓకే, అన్నీ చేసి పెట్టేస్తాం. ఓకే, అర్థమవుతుందని మాట్లాడేది. చిన్నగా ఉన్నప్పుడు బిడ్డ ఎంత చేతుల్లో ఉన్నప్పుడు, ఇన్ఫాంట్స్ అంటాం కదా, చిన్నగా ఉన్నప్పుడు ఆ బిడ్డల కోసం మనం చేసే వాటిలో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఆ బిడ్డ మనకి ఏ రిటర్న్స్ అవసరం లేదు. సో మనం ఏం చేస్తామంటే బ్లెస్ చేస్తాం. ఒకటి బ్లెస్ అండ్ గాడ్, 2 పదాలు ఉన్నాయి అక్కడ. ఏమేమున్నాయి? బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? దీవించి కాపాడునుగాక. కాపాడుట అంటే బిడ్డని ఒకటి బ్లెస్, ఇంక్రీజ్ అవ్వడానికి, ఎదుగుదల కోసం అవసరమైన ప్రొవిజన్ అన్నీ ఏర్పాటు చేస్తాం. ఓకే, చిన్నప్పుడు బిడ్డ ఎదుగుదల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం, అన్ని పనులు చేస్తాం. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. తర్వాత అంతేకాదు, ఇంకా ఎలాగంటే ఆ బిడ్డ బయటకు వచ్చినా కూడా గర్భంలోనే పెట్టుకున్నట్టే లెక్క. తర్వాత ఇంకో విషయం ఏంటంటే గార్డ్ చేస్తాం, కాపాడుతాం. అనగా గార్డింగ్ అంటే సెక్యూర్ చేయడం, అనగా ఎలాంటి ఆపద రాకుండా భద్రపరచు ఉంచడం. ఒకటి ఇంక్రీజ్, రెండవది గార్డింగ్. ఒకటేమో బ్లెస్ అండ్ గాడ్. ఈ 2 విషయాలు ఎప్పుడు చేస్తామంటే బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు చేస్తాం. తర్వాత సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో చైల్డ్హుడ్ అంటాం కదా, అనగా వారు బాలురుగా మారిన తర్వాత అప్పుడేం చేస్తామంటే 2వ విషయం ఉంది కదా, ఫేస్ షైన్ అపాన్, అంటే ముఖకాంతి లేదా సన్నిధి కాంతిని వారి మీదికి. అంటే ఫేస్ అనండి ఒకసారి. ఓకే, నేను నా తండ్రి వైపు కానీ లేకపోతే ఇంకో వ్యక్తి వైపు చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫేస్
షైనింగ్ అపాన్ మీ అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి అంటే బిడ్డను చూసినప్పుడు ఆ షైనింగ్ అనే మాటకి జాయ్ఫుల్ స్మైల్ అని అర్థం. జాయ్ఫుల్ స్మైల్ ఆఫ్ అప్రూవల్. ఓకే, అంటే ఏంటి? యు ఆర్ అప్రూవ్డ్, అన్కండిషనల్లీ యు ఆర్ అప్రూవ్డ్. నేను అంగీకరిస్తున్నాను అని తెలియజేసే ఫేస్ పెట్టడం. ఓకే, ఏం చెప్పాను? నేను అంగీకరిస్తున్నాను అని చెప్పే ఒక ఫేస్ పెట్టడం అని చూసినావా? స్మైలింగ్, జాయ్ఫుల్, స్మైలింగ్, అప్రూవల్ ఫేస్. అది దేవుడట ఆ బిడ్డల మీద పెట్టునుగాక అని చెప్తున్నాడు. యాజకుడు దీవిస్తున్నాడు. ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి తన బిడ్డల మీద ఆ అప్రూవల్ స్మైల్ని బిడ్డల మీద నేను మాట్లాడేది. ఓకే, ఇది సెకండ్ స్టేజ్. మొదటి స్టేజ్ ఏం మాట్లాడుకున్నాం? మొదటి స్టేజ్లో ఆ బిడ్డ మన మొహం చూడాల్సిన అవసరం లేదు. ఆ బిడ్డ మన మొహం ఈవెన్ గర్భంలో ఉన్నప్పుడు అవసరమైనటువంటి ఆ యొక్క ఇంక్రీజ్, ఎక్స్పాన్షన్, లేకపోతే ఆ యొక్క పెరగడానికి, మల్టిప్లై అవ్వడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాం. అంతేకాదు గాడ్ చేస్తాం, కాపాడుతాం. తల్లిదండ్రులు బిడ్డల్ని ఫస్ట్ స్టేజ్లో ఇంక్రీజ్ అవ్వడానికి, మల్టిప్లై అవ్వడానికి మరియు గాడ్ చేయడానికి చూస్తాం. తర్వాత సెకండ్ స్టేజ్లో ఏం చూస్తాం? సెకండ్ స్టేజ్లో అవర్ అప్రూవల్. ఒకవేళ మనం సీరియస్గా ఫేస్ పెట్టామనుకోండి, మనం అప్రూవ్ చేయట్లేదని అర్థమైపోద్ది. వీఆర్ నాట్ అప్రూవ్డ్. ఓకే, మన దేవుని తట్టు మనం చూసినప్పుడు ఆయన మొహం సీరియస్గా కోపంగా ఉందనుకోండి, వీఆర్ నాట్ అప్రూవ్డ్. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గరికి రాలేరు. సో బికాస్ ఆఫ్ ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్. సో బాగా వినండి ఒకసారి. ఈ రెండు చెప్పిన తర్వాత థర్డ్ స్టేజ్, మూడో స్టేజ్ వచ్చేసరికి ఓకే, షైన్ అపాన్ అనండి ఒకసారి. షైన్ అపాన్ అంటే బిడ్డ కింద ఉంటే ఫేస్ని కిందికి చూడడం. అంటే పిల్లలు కింద ఉంటారు కదా, చిన్నగా ఉంటారు. వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళ మీదికి ఆ యొక్క స్మైలింగ్, జాయ్ఫుల్, అప్రూవల్ ఆ ఫేస్ని వాళ్ళ మీద ప్రకాశింపజేయడం అని చెప్పబడతా ఉంది. ఇది రెండోది. దాని తర్వాత మూడోది, థర్డ్ వన్ ఇది మనం ఈరోజు మాట్లాడుకునేది. సో ఈ మూడో దానికి సంబంధించిన ఫౌండేషనల్ థింగ్స్ ఇవి రెండు కూడా. సో మొదటి రెండు లేకుండా ఈ మూడోది మనం పొందుకోలేం. సో మూడోది ఏంటంటే ఇది పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత 2 ఈక్వల్స్, అనగా వాళ్ళకి ఓన్ మైండ్ వచ్చింది, ఓన్ థాట్స్ వచ్చాయి, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఓన్ ఒపీనియన్స్ బిల్డ్ అయిపోయాయి, ఒపీనియన్స్ని ప్రకటించే స్వేచ్ఛ వాళ్ళకు వచ్చేస్తుంది. ఆ టైంలో ఇప్పుడు ఫేస్ షైన్ అప్ అని ఉండదు. ఫేస్ని వాళ్ళ మీదికి, అంటే మనం పైన ఉండి వాళ్ళ కింద ఉండరు, అప్పుడు వాళ్ళు ఈక్వల్ అవుతారు. ఓకే, ఇలాంటి ఫేస్ వచ్చినప్పుడు చూడండి ఒకసారి, వాళ్ళ ఓన్ చాయిస్, ఓన్ అండర్స్టాండింగ్, ఓన్గా వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు రిపెంట్ అయ్యి వెనక్కి వస్తే, ఒకవేళ బాగా వినండి ఒకసారి, రిపెంట్ అయ్యి వెనక్కి వస్తే కాదు కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఇంపార్ట్ షలోమ్. ఓకే, థర్డ్ మాట ఏం చదువుకున్నాం మనం? మూడో మాట ఏం చదువుకున్నాం? తెలుగులో మనకి సన్నిధి, కాంతి. ఓకే, యాక్చువల్గా రెండు ఆ మాటలు కరెక్ట్ కాదు. తెలుగులో కాదు కానీ ఇంగ్లీష్లో షైన్ అపాన్, లిఫ్ట్ అప్. షైన్ అపాన్ అంటే ఫేస్ని బిడ్డల మీదికి, అపాన్ అనగా వాళ్ళ మీదికి ఉదయింపజేయడం, అనగా వాళ్ళని కిందికి చూడడం. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మన మొహాన్ని ఎత్తడం, వాళ్ళ స్థాయికి మన ముఖాన్ని పైకెత్తడం, అనగా వాళ్ళు మన స్థాయికి వచ్చారు. అంటే మనం ఈ లెవెల్లో చూస్తున్నాం. వాళ్ళని చూస్తున్నప్పుడు పైకెత్తి వాళ్ళు రిపెంట్ అయ్యి వచ్చేటప్పుడు, రిపెంట్ అయ్యి రావడానికి బాగా వినండి ఒకసారి, మారు మనసు పొంది అవతల వాళ్ళు సమాధాన పడాలి అంటే బాగా వినండి ఒకసారి, సమాధానాన్ని వెంటాడే పద్ధతి ఇది. సమాధానం విషయంలో చేతనైనంత మట్టుకు, శక్యమైనంత మట్టుకు అనే పదం ఏదైతే రాస్తుందో ఆ విషయంలో చూడండి ఒకసారి, ఆ యొక్క ముఖాన్ని ఎత్తి ఐఎమ్ రెడీ టు హ్యావ్ పీస్ విత్ యూ. నువ్వు తిరిగి వస్తే నేను నిన్ను రిసీవ్ చేసుకోవడానికి, ఇక్కడ ఒక మాట వినండి ఒకసారి, తప్పైన కుమారుడు తను తండ్రి దగ్గరికి నడిపించింది ఏంటంటే, తండ్రి ఎప్పుడొచ్చినా సమాధానము నాకు ఇంపార్ట్ చేస్తాడు అనే ఒక ధైర్యం. అర్థమవుతుందని మాట్లాడేది. సో తండ్రి నన్ను క్షమించడు అనే అభిప్రాయం తన దగ్గర ఎప్పుడు లేదు.
తండ్రి నన్ను క్షమించడు అనే అభిప్రాయం లేదు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి తట్టు తిరిగే టైంకి నన్ను క్షమిస్తాడో లేదో అనే డౌట్ ఎక్కడా లేదు. ఓకే, కానీ ఏముందో తెలుసా, తండ్రి నేను నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడను అంటే నువ్వు క్షమిస్తావని తెలుసు. అంటే తండ్రి గురించి తను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు? థర్డ్ పాయింట్ ఉంది కదా, ఏమన్నది అక్కడ? తన యొక్క ముఖాన్ని నా తట్టు అప్రూవల్ ఎత్తి, ఆ షైన్ అనే పదం ఎప్పుడొచ్చినా సరే, ఆ ప్రకాశించుట అనే పదం ఎప్పుడొచ్చినా సరే, ఆ జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ ఫేస్, జాయ్ఫుల్ స్మైలింగ్ అప్రూవల్ ఫేస్ని నా తట్టు ఎత్తి ఉంచుతాడు మా డాడీ. నా తండ్రి ఎప్పుడు కూడా తన యొక్క ముఖాన్ని ఎత్తి ఉంచుతాడు అని చెప్పి, అంటే ఫేస్ని, మన ముఖము చాలా శక్తివంతమైంది. పనీం అంటాం హీబ్రూ భాషలో. ఈ యొక్క పనవలెక్క అనే పదం ఏదైతే ఉందో, సో తన ముఖ కాంతి మన మీద ఉదయింపజేయడం, షైన్ అపాన్, తర్వాత లిఫ్ట్ అప్ అనే 2 పదాలు, రెండోది మూడోది. సో మొదటి స్టేజ్లోనేమో ఏం చేస్తాం? బ్లెస్ అండ్ గాడ్ అంటే అవతల. ఓకే, సమాధానం గురించి ఫైనల్గా ఈ కంక్లూజన్ వినండి ఒకసారి. సమాధానాన్ని వెంటాడడం అనేది ఎలాగంటే, ఐఎమ్ దేర్ ఫర్ యూ టు బ్లెస్ బికాస్ ఐఎమ్ ద ప్రీస్ట్. యేసు ప్రభు నన్ను రక్తమిచ్చి కొన్నాడు, నేను రాజులని యాజక సమూహానికి సంబంధించిన వాడను అని తెలిసినప్పుడు, మొదటిది నా పిల్లలే కానివ్వండి, నా తోటివారే కానివ్వండి, వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు లేకపోతే వాళ్ళతో నాకున్న సంబంధంలో మొదటి విషయం బ్లెస్ అండ్ గాడ్ అనేది ఫస్ట్ లెవెల్ యాటిట్యూడ్. ఏం చేస్తాను? నేను నీ దీవెన కోరుకుంటున్నాను, నీ అభివృద్ధి కోరుకుంటున్నాను, నీ యొక్క ప్రొటెక్షన్ని కాంక్షిస్తున్నాను. ఓకే, సమాధానాన్ని వెంటాడే పద్ధతి అది. ఓకే, సో మనము ఎవరినైతే సమాధానం కలిగిలేమో, ఆ సమాధానం కలిగి లేకపోవడానికి మనకున్న కారణాలు ఇవి. వీటిలలో ఏమైనా మిస్ అయి ఉంటే వాటిని రీప్లేస్ చేయండి. మొదటిది, నేను సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేటప్పుడు ఫస్ట్ స్టేజ్, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ బ్లెస్సింగ్. నీ దీవెనలో నాకు ఇష్టం ఉంది, నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాను, దీవించబడడం కోసం నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. రెండోది, నీవు మల్టిప్లై అవ్వాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. నీ ఇంక్రీజ్, బ్లెస్ అంటేనే ఇంక్రీజ్ ఆర్ మల్టిప్లికేషన్ అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్, నీ ప్రొటెక్షన్ కోసం నేను కాంక్షిస్తున్నాను, నీ ప్రొటెక్షన్ కోసం నేను కాంక్షిస్తున్నానని ఒక మెసేజ్ నా లోపల నుంచి. ఎక్కడి నుంచి వెళ్తుంది మెసేజ్? మాటల కంటే, మన చేష్టల కంటే మన ముఖం నుంచి మన మెసేజ్ వెళ్తుంది. ఎక్కడి నుంచి మన మెసేజ్ ఎవరిస్తారు? అవర్ ఫేస్, మన ముఖం మాట్లాడుతుంది. అర్థమైతే నేను మాట్లాడేది, మన ముఖము మాట్లాడుతుంది. నెక్స్ట్ బాగా గమనించండి ఒకసారి. నెంబర్ 1 బ్లెస్సింగ్, నెక్స్ట్ గార్డింగ్ నేను కోరుకుంటున్నాను. శక్యమైనంత మట్టుకు, చేతనైనంత మట్టుకు, లేకపోతే సమాధానాన్ని వెంటాడు అనే మాట, అందరితో సమాధానం కలిగి ఉండుట అనే మాట. ఈ మాటలన్నిటినీ ఎలా సాధించగలము అంటానికి బిబ్లికల్ లేకపోతే వాక్యానుసారమైనటువంటి థియరీ ఇది. నెక్స్ట్ రెండోది ఏం మాట్లాడుకున్నాం? మొదటిది ఆశీర్వాదం, నీ మల్టిప్లికేషన్, ఇంక్రీజ్ మరియు నీ యొక్క గార్డింగ్ని నేను కోరుకుంటున్నాను అని మెసేజ్. నెంబర్ 2 రెండోది చూడండి ఒకసారి, మన సమాధానం లేకపోతే ఎలా ఉంటామంటే అవతల వాళ్ళు నాశనం అయిపోగానే ఫుల్ హ్యాపీ అయిపోతాం. అవతల వాళ్ళకి ఏదైనా జరగగానే వీ ఫీల్ సో హ్యాపీ. చెప్పాను నేను అప్పుడే, నేను అన్నానా ఇది జరుగుతుందని? నేను ఓకే, నాతో లేడు కాబట్టి ఇదంతా జరిగింది, మాతో లేరు కాబట్టి ఇవన్నీ జరిగాయి. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ షాలోమ్. సమాధానం విషయంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని మనం మెసేజ్ ఇస్తున్నాం. చూడండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో సింపుల్ మెసేజ్ ఇది. నెంబర్ 2 రెండోది, నేను నా అప్రూవల్ ఫేస్ని అన్కండిషనల్గా నా అప్రూవల్ జాయ్ఫుల్ స్మైలింగ్ ఫేస్ని ఆ వ్యక్తి బాబు నేను చూపిస్తున్నాను. రెండోది. ఇక మూడోది ఏంటంటే, వాళ్ళు మన స్థాయి వాళ్ళైతే పెద్దగా అయిపోయి ఎదిగిపోయి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ శక్యమైనంత మట్టుకు అనేది అక్కడ వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఎట్ట చెప్తే అట్లా వింటారు. వాళ్ళని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మనం పడుకోబెడతాం, మనం ఎత్తుతాం, ఓకే, మనం డైపర్ మారుస్తాం,
మనం చూసుకుంటాం అంతా. సో మనం చెప్పినట్టు వాళ్ళు ఉంటారు. సెకండ్ స్టేజ్ కూడా మనం చెప్పినట్టు నడుస్తాం. పెద్దగా అయిన తర్వాత సమాధానాన్ని వెంటాడడం ఎట్లా చూడండి ఒకసారి. పెద్ద మన ఈక్వలెంట్ అయిపోయిన తర్వాత, మన ఈక్వల్ అయిన తర్వాత ఫేస్ లిఫ్ట్ అప్. ఆ ఎత్తినప్పుడు అవతల వాళ్ళు నన్ను క్షమించు అని దగ్గరికి వచ్చేసరికి, నేను నీతో సమాధాన పడాలి అని అవతల వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ నా ఫేషియల్ మెసేజ్ రెడీగా ఉండాలి. ఇందాక తప్పైన కుమారుడు గురించి అయితే మాట్లాడుకున్నాము. ఎక్కడ కూడా తండ్రి నన్ను క్షమిస్తాడో లేదో అనే డౌట్ ఎక్కడ కనపడదు. కానీ ఆ ఉపమానం చాలా అద్భుతమైనటువంటి ఉపమానం. సో ఫైనలీ అక్కడ ఏమంటాడంటే, నేను నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడని కాను. అంటే సమాధాన పడాల్సిన సమయం వచ్చే టైంకి తండ్రి యొక్క ఆ సమాధానాన్ని ఇంపార్ట్ చేసే ఆ పరిస్థితి ఏదైతే ఉందో, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ విషయంలో తను కేవలము ఎలాంటి సందేహం లేకుండా పూర్తిగా ఆధారపడుతున్నాడు. అలాంటి ఆధారపడడానికి తనకున్న ఒకే ఒక్క కారణం ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, తండ్రి యొక్క క్షమాపణ దొరుకుతుంది అనే ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది దీన్నే సమాధానాన్ని వెతకడం, వెంటాడడం అంటాం. అందరం లేచి చెప్పుదాం ఒకసారి. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలనైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో సమాధానం అనే ఫలాన్ని ఫలించడం కోసం పరిశుద్ధాత్ముడు మాలో కలుగజేస్తున్న కార్యాలను బట్టి ముందుగా స్తుతులు, స్తోత్రం నాయన. ఆత్మఫలం ఫలించడం కోసం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ దినం మాట్లాడబడిన మాటలన్నిటి బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. శక్యమైనంత మట్టుకు అన్న మాటను బట్టి మీకు వందనాలు. చేతనైనంత మట్టుకు, మీ చేతనైనంత మట్టుకు అన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ దినము ఈ సమాధాన ఫలమును ఫలించడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ని మా కొరకు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. విన్న మాటలు మా యొక్క జీవితాలకు అవసరమైనటువంటి కృపను విస్తరింపజేయబడినట్లుగా మీ యొక్క కృపాసహితమైన స్వరమును బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో పరమ తండ్రి మాకేమై ఉన్నారో, ఏం చేయాలని ఆశిస్తూ ఇదిగో యాజకులు ఉచ్చరించాలి అని మాట్లాడారో దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. వారు ఉచ్చరిస్తున్నప్పుడు నేను దీవిస్తానన్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ ఉచ్చరించేటప్పుడు ఆ యొక్క పేరెంటింగ్ గైడ్లైన్స్ని మాకు బోధపరిచారు, మీకు వందనాలు, స్తోత్రం నాయన. స్పిరిచువల్ పేరెంటింగ్ అండ్ ఫిజికల్ పేరెంటింగ్ అండ్ మా అనేకుల కొరకు మేము విజ్ఞాపన కర్తలుగాను, ప్రార్థనా పరులుగాను, ఇదిగో అనేకుల కొరకు మేము ప్రార్థించేవారుగా నిలబడడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ఘనమైన నామం సన్నతించబడినట్లుగా ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ స్తుతించి ఏకీవించిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను మీ హస్తాలకు అప్పగిస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.